హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రీసెంట్గా బీబీ జోడీ ప్రోమో అయితే నిన్న నైట్ మనకు వచ్చింది కదా. అందులో కళ్యాణ్ కింద పడిపోయాడు. సో చాలామంది కళ్యాణ్ కింద పడడం వల్ల ఆ, పింకీ వాళ్ళు ఓడిపోయినారు, అందుకే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది అనే దాని గురించి ఉంటుంది. దాని కింద బీభత్సంగా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. ఆ కామెంట్స్ మీకు చూపిస్తూ నేను చదువుతాను. ఇంకా కొన్ని విషయాల గురించి అయితే ఈ వీడియో ఉంటుంది. సో వీడియో అంతా ఫుల్ చూసి మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని అంతా చూసి నచ్చితే లైక్ కూడా చేయండి. లేటెస్ట్ మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నేను కొన్ని కామెంట్స్ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ కామెంట్ ఉంది. రే, ఇది బిగ్ బాస్ కాదురా, నువ్వు వేస్ట్గా చేసిన పిఆర్ అండ్ రివ్యూర్స్ని చిల్లర్ క్యారెక్టర్ జెన్యూన్ అని కవరింగ్ ఇచ్చి లేపడానికే. అంటే మీకు అర్థమైందా? రే, ఇది బిగ్ బాస్ కాదురా, నువ్వు వేస్ట్గా చేసిన పిఆర్ అండ్ రివ్యూర్స్ని చిల్లర్ క్యారెక్టర్ జెన్యూన్ అని కవరింగ్ ఇచ్చి లేపడానికి. అంటే కళ్యాణ్ ఎలా చేసినా తప్పు చేసినా కూడా మంచిగా చేసి చెప్పడానికి ఇది ఏమన్నా బిగ్ బాస్ కాదు, రివ్యూయర్స్ పిఆర్లు ఇచ్చేవాళ్ళు కాదు, ఇది రియాలిటీ షో అని చెప్పి కామెంట్ పెట్టారనమాట. సో ఇక్కడ క్యారెక్టర్ చిల్లర్ క్యారెక్టర్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. ఏం చిల్లర్ క్యారెక్టర్, ఏం చేశాడని చిల్లర్ క్యారెక్టర్ అంటే, ఇప్పుడు తనకు ఆ స్టేజ్ పర్ఫార్మెన్సు కొత్త, అది తను చెప్పినా చెప్పకపోయినా మనకైతే తెలుస్తుంది. ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ లేదా ఆ వాతావరణమే అంత కొత్త, నిజం చెప్పాలంటే. సో తను అక్కడ చేయలేక పడిపోయినాడో లేదా బ్యాలెన్స్ తప్పి పడిపోయినాడో ఇంకొకటి పక్కన పెడితే, చిల్లర క్యారెక్టర్ అనడానికి ఏమున్నాయి కారణాలు అక్కడ? నాకు అసలు అర్థం కాలే. బిగ్ బాస్లో ఏం చిల్లర పనులు చేశాడు? ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడా? అమ్మాయిల మీదికి పోయినాడా? అంత పోయింటే జనాలు ఎట్లా విన్నర్స్ చేస్తారు? నాకు అసలు అర్థం కాదు. అంత చిల్లర క్యారెక్టర్ ఉంటే జనాలు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? జనాలు ఓట్లేసి గెలిపిస్తారా? ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ పొద్దు బిగ్ బాస్ సీజన్ 9లో ఇంతమంది ఎవరికైనా ఇంతమంది బిగ్ బాస్ సీజన్లో ఎవరికైనా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే ఒక తనుజాకి కళ్యాణ్కి మాత్రమే ఉంది. సో అంత చిల్లర క్యారెక్టర్ ఉంటే ఎందుకు ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది? అంటే ఫ్యాన్స్ అంతా పిచ్చోళ్ళు. ఇప్పుడు చిల్లర క్యారెక్టర్ని ఇష్టపడిన వాళ్ళంతా పిచ్చోళ్ళు, అంతే కదా వాళ్ళు చెప్తుంది. చిల్లర క్యారెక్టర్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. అంటే ఫ్యాన్స్ అంతా పిచ్చోళ్ళు, చిల్లర క్యారెక్టర్ని ఇష్టపడుతున్నారు అంటే అందరూ పిచ్చోళ్ళు. ఇప్పుడు మరి సెన్స్ ఉండాలి. కామెంట్ కర్మ అనేది ఖచ్చితంగా మనిషికి తగులుతుంది. ఆ చిల్లర క్యారెక్టర్ ఈ మనిషికి తగలకుండా చూసుకోవాలి. ఆ చిల్లర క్యారెక్టర్ అనేది ఈ మనిషికి, నేను చెప్పకూడదు కానీ, సో మనము కామెంట్స్ పెట్టే రైట్ ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా కామెంట్స్ పెడితే కర్మ ఖచ్చితంగా తగులుతుందండి. అది నాకైనా మీకైనా ఎవరికైనా తగులుతుంది కర్మ. చిల్లర క్యారెక్టర్ అది ఇది అని చెప్పి ఖచ్చితంగా తగులుతుంది. సో వాళ్ళకే చెప్తున్నాను. సో ఇంకో కామెంట్ ఏంటి అంటే, సో నెవర్ బిల్డప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాన్సర్స్, ఇదొకటే. ఇంకోటి, యాటిట్యూడ్ ఎక్కువైతే ఇలాగే ఉంటుంది కేపీ అంటే, కేపీ మీన్స్ కళ్యాణ్ పడాల. సో యాటిట్యూడ్ ఏం ఎక్కువైందో నాకు అసలు అర్థం కాలే. ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాన్సర్స్ ముందు ఏం బిల్డప్ చేశాడు? ఏం బిల్డప్ చేసినాడు అక్కడ? పోనీ ఎపిసోడ్ అంతా చూసి నువ్వేమైనా కామెంట్ చేసావా? ఏం బిల్డప్ చేసినాడు? నాకంటే మించిన డాన్సర్ లేడు అని చెప్పి స్టార్టింగ్లో ఏమైనా చెప్పాడా బిల్డప్ చేయడానికి? ఏం బిల్డప్ చేశాడు? రావాలనుకున్నాను బీబీ జోడీకి, రాలేకపోయినా ఇప్పుడు గెస్ట్ అపీరెన్స్గా వచ్చాను అని చెప్పి అది మాత్రమే ఉంది. సదా గారు కూడా అడిగాడు, మళ్ళీ రావాలనుకున్నావు ఎందుకు రాలేదు అని చెప్పి అడిగితే ప్రదీప్ కూడా చెప్తాడు. అంటే విన్నర్ అయినాడు, అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పి మనకి ప్రదీప్ కూడా అంటాడు. ఏం బిల్డప్ చెప్పాడు అక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాన్సర్స్ ముందు? కళ్యాణ్ ఏ రకంగా డ్యాన్స్ చేస్తాడో మనం చూడలేదా? సంక్రాంతి దాంట్లో వేసినాడు, గ్రాండ్ ఫినాలేలో వేసాడు, ఏ రకంగా డ్యాన్స్ చేస్తాడు తెలుసా మనకి? సరే, ఒకవేళ కళ్యాణ్ పడినాడు అని అనుకుందాము, అది ప్రియాంక మిస్టేక్ వల్ల లేకపోతే కళ్యాణ్ మిస్టేక్ వల్ల సంథింగ్ ఏదైనా జరిగిండొచ్చు. మనం ఎపిసోడ్ అయితే చూడలేదు. ఎపిసోడ్ చూసినా కూడా మనం కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే అక్కడ ఒకలా జరుగుతుంది, మనకి ఇంకోలా ప్రొజెక్ట్ చేస్తారు. అది ఏదైనా సరే, ఒకవేళ కళ్యాణ్ మిస్టేక్ అయింది అనుకుందాము, మిస్టేక్తో కింద పడిపోతే దాంట్లో తప్పు పట్టాల్సింది ఏముందండి? నాకు అసలు అర్థం కాదు. బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయి ఉండొచ్చు, ఒకవేళ దాంట్లో తప్పేముంది? లేదా ప్రియాంక సింగ్ వల్లే కింద పడి ఉండొచ్చు కదా.
జస్ట్ వీడియో చూసేస్తే కామెంట్ పెట్టేస్తారా నెగిటివ్గా. మరి యాటిట్యూడ్ చూపించినాడంట. ఏం యాటిట్యూడ్ చూపించాడు అక్కడ నాకు అసలు అర్థం కాదు. ఏం మాట్లాడతారో జనాలు ఒక్కొక్కసారి. జస్ట్ ఒక మనిషిని నెగిటివ్ చేసే దాంట్లో ఇటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ అయిపోతారండి. వాళ్ళు మంచోళ్ళైనా నెగిటివ్ అయిపోతారు ఇట్లాంటి వాళ్ళు నెగిటివ్ చేసే దానిలలో. ఇంకొకటి కూడా కామెంట్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ గల్లీలో 6 కొట్టడం నేర్చుకో, ఆ తర్వాత స్టేడియంలో కొట్టొచ్చు. మొన్న మనము బీభూషంలో అది హరి డైలాగ్ చెప్పమన్నాడు కాబట్టి చెప్పాడు, తనకు తాను ఓన్గా చెప్పలేదా. అది మనకి శ్రీజ వ్లాగ్స్లో చూస్తే కనిపిస్తుంది. హరి ఆ డైలాగ్ చెప్పమంటాడు కామనర్స్కి, అందుకు మన కళ్యాణ్ చెప్పాడు ఆ డైలాగ్ని. బాగా గమనించండి, శ్రీజ వ్లాగ్స్లో ఉంది అది. ఫస్ట్ గల్లీలో చెప్పే కామెంట్ చూడండి ఎంత బాగా చెప్పారు. ఫస్ట్ గల్లీలో 6 కొట్టడం నేర్చుకో, ఆ తర్వాత స్టేడియంలో కొట్టొచ్చంట. ఈ కామెంట్ చేసే వాళ్ళు ఏమన్నా స్టేడియంకి వెళ్ళారేమో, పెద్ద ప్లేయర్ ఏమో మేబీ, మనకు తెలియదు కదా, మంచి ప్లేయరే అయింటారు. మరి అమ్మాయా అబ్బాయా మనకైతే తెలియట్లేదు, కానీ మంచి ప్లేయర్, అందుకే ఇంకొక ప్లేయర్ని తిడుతున్నారు. ఇంకోటి కూడా చెప్తా, డ్యాన్సే రాదు ఎందుకు ఓవర్ యాక్షన్, గ్రేట్ హీరో కదా యాక్షన్ చేసుకో. కళ్యాణ్గా కామెడీ ఫెలో, ఇది డ్యాన్సే రాదు ఎందుకు ఓవర్ యాక్షన్, గ్రేట్ హీరో కదా యాక్షన్ చేసుకో. కళ్యాణ్గా కామెడీ ఫెలో. ఏం పిచ్చిగా మాట్లాడుతున్నారు తెలుసా జనాలు, నిజం చెప్తున్నా. ఒక మనిషిని, అది ఎవరైనా సరే, కళ్యాణ్ అనే కాదు నేను చెప్పేది, ఒక మనిషికి మనం నెగిటివ్గా కామెంట్ పెడుతున్నాము అంటే రిటర్న్ బ్యాక్ ఖచ్చితంగా తగులుతుంది. అది మనకి ఎట్టయినా తగలొచ్చు, అది సేమ్ రిటర్న్ బ్యాక్ అయితే తగులుతుంది చెప్తున్నాను చూడండి. ఎందుకు నేను రెస్పాండ్ అవుతున్నానంటే, లాస్ట్ టైం నీతోనే వస్తే డ్యాన్స్లో నిఖిల్ స్టెప్స్ మర్చిపోతాడు. నిఖిల్ కావ్య ఇద్దరు వచ్చినప్పుడు స్టెప్స్ మర్చిపోతాడు ఒక డ్యాన్స్లో. జడ్జెస్ సదా గారు ఉంటారు, రాధా గారు ఉంటారు, ఇంకొక ఎవరో ఉంటారు వాళ్ళిద్దరు, మరి తెలీదు. నిఖిల్ స్టెప్స్ మర్చిపోతాడు, చాలా ఫీల్ అవుతాడు. మరి అప్పటికి ఇంకా బిగ్ బాస్కి రాలేదనుకుంటా, చాలా ఫీల్ అవుతాడు. మరి నిఖిల్ అన్ని డ్యాన్సెస్ వేసిన నిఖిలే అక్కడ స్టెప్స్ మర్చిపోయినాడే. ఎంతమంది డ్యాన్సర్స్ కింద పడిపోలేదు? బ్యాలెన్స్ తప్పు లేదా ఇంకొకటో రీసెంట్గా విశ్వనేహ దాంట్లో కూడా చిన్న క్లిప్పు, వాళ్ళు బ్యాలెన్స్ తప్పి అది సరిగా లేదు అని చెప్పి లాస్ట్ ఎపిసోడ్లో కూడా జరిగింది కదా. ఎవరికైనా జరుగుతుందండి, అది కామన్ మిస్టేక్, అది ఎవరికైనా జరుగుతుంది. అది మన చేతుల్లో ఉందా? ఆ డ్యాన్స్ వేసే ప్రాసెస్లో టైర్డ్ అయిపోయో లేదా ఆయాసం వచ్చో ఇంకొకటి జరిగి మిస్ అయ్యిండొచ్చు. అంతగా ఘోరంగా పెట్టాల్సినంత అవసరం లేదు. ఇంకొకటి కూడా చూపిస్తా. ఇంకొద్దులేండి, ఇవన్నీ పెడితే ఇవన్నీ చెప్పాలన్నా కూడా నాకు అసహ్యం వస్తుంది నిజంగా చెప్పాలంటే. కాదు, ఒక మనిషిని అలా నిందించడానికి మీకు ఏం రైట్స్ ఉన్నాయో నాకు అసలు అర్థం కాదు. మీరు ఓట్లేసి గెలిపించలేదు ఎలాగో, మరి అలాంటప్పుడు నిందించడానికి ఏం రైట్ ఉంది మీకు? ఈ కమెంట్స్ పెట్టే వాళ్ళందరూ ఓటేయరు కదా, ఓటేసిన వాళ్ళైతే కమెంట్స్ పెట్టరు. జరిగింది అంటే మనకి ఎండింగ్లో కళ్యాణ్ డ్యాన్స్ వస్తుంది, నాది నక్లీస్ గొలుసు, ఆ డ్యాన్స్కి వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, మంచిగా పర్ఫామ్ చేస్తారు. ఇక్కడ కళ్యాణ్ తనని ఎత్తుకోవాలో లేకపోతే వెనక్కి తీసుకెళ్లాలనేది తెలియట్లేదు. ఎత్తుకున్నట్టయితే కనిపిస్తుంది, మరి తనని తీసుకొని వెనక ఒక రూమ్ లాగా, ఒక వెనక హౌస్ ఉంటుంది, హౌస్లోకి తీసుకెళ్లాలనేది తెలియట్లేదు. ఆ ప్రాసెస్లో ఇద్దరు కింద పడిపోతారు. అది మిస్టేక్ ఎవరిది అని మనకి ఇంతవరకు క్లారిటీ లేదు. తన వలన తిన వలన, ఒకవేళ కళ్యాణ్ వల్ల పన్నా కూడా ఎందుకు మిస్టేక్ అవుతుంది? అది మిస్టేక్ ఎవరికైనా జరుగుతుంది కదా, ఎంత పెద్ద డాన్సర్స్కైనా జరగదా మిస్టేకు? పైగా ఇతను కామనరు, ఇతను పెద్ద డ్యాన్స్ షోస్ కూడా అలవాటు లేవు ఇతనికి నిజం చెప్పాలంటే. సో ఆ ప్రాసెస్లో కింద పడతాడు, ఇద్దరు కింద పడతారు. నాకు తెలిసినంత వరకు అక్కడ చూపించిన ప్రకారం ఏంటి అంటే, కళ్యాణ్కి ప్రియాంకకే కొంచెం తగిలినట్టు అనిపిస్తుంది.
కింద పడి కొంచెం తగిలినట్టు అనిపిస్తుంది. అప్పుడు అందరూ కంటెస్టెంట్స్ వచ్చి చూస్తారు. అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇంకేం జరిగిందనేది మనకు తెలీదు. దానికే మనోళ్ళు జడ్జెస్ వీళ్ళే పెద్ద జడ్జెస్ని వీళ్ళని పంపించాల్సింది కామనర్స్కి. వీళ్ళకంత ఇది ఉంటే ఆ షోకి బొమ్మని చెప్పండి కామెంట్ పెట్టేవాళ్ళు, అంత బ్యాడ్గా కామెంట్ పెట్టేవాళ్ళు. ఏం పని అండి ఒకరి జోలికి మనం వెళ్ళడం, ఒకరికి నెగిటివ్గా కామెంట్ పెట్టడం అంత అవసరం ఏముంచింది నాకు అసలు అర్థం కాదు. ఒకరు ఎదుగుతుంటే నిజంగా చెప్తున్నా, మన భారతదేశంలో ఒకరు ఎదుగుతుంటే చూడని మనుషులు చాలామంది ఉన్నారు. నిజం చెప్తున్నా. ఒక విన్నర్ అయినాడు, అతని కథను ఏదో చేసుకుంటున్నాడు, అది ఏదైనా సరే చేసుకుంటున్నాడు. అతని కథకు ఏమన్నా వచ్చినాడా బీబీ జోడికి? లేదు కదా, రాలే కదా. గెస్ట్గా వాళ్ళు పిలిచినారు, ప్రియాంకనే పిలిచిందో లేదా ఆ షో టీం వాళ్ళు పిలిచారో మనకి తెలుసు. పిలిచింటేనే కదా వచ్చేది. తనకు తానుగా నేను చేస్తాను అని చెప్పి రాలే కదా. పోనీ కంటెస్టెంట్గా రావాలన్నా వాళ్ళు పిలిచాల్సిందే. డైరెక్ట్ వీళ్ళు ఎలా వెళ్తారు? పిలిచినారు, వెళ్ళారు, చేశారు. కింద బై ఛాన్స్ కింద పడితే దానికి బీభత్సంగా ఉన్నాయి కామెంట్స్. నేను చదవట్లేదు కానీ మామూలుగా అప్లోడ్ చేస్తారు కదా, అప్లోడ్ కింద ఇన్ని కామెంట్స్ వచ్చాయి. నేను పొద్దున చూసి చాలా షాక్ అయిపోయిన. ఏందిరా స్వామి ఇంత చండాలంగా కామెంట్స్ పెడుతున్నారు అని అనుకున్నా నిజంగా. మీకు నచ్చలేదు కదా ఆ మనిషి, వదిలేయండి అంతే కదా. దానికి ఎందుకు ఇంత కామెంట్స్ పెట్టి మళ్ళీ దానికి మీరు రివర్స్ కర్మ చేసుకున్నట్టే మీరు ఒక మనిషిని తిట్టి కామెంట్ పెట్టాలంటే దానికి రిటర్న్ మీకు కూడా వస్తుంది కదా. మీ వరకు మీకు ఎందుకు తెచ్చుకుంటారు? సో అందుకే నాకు వీడియో చేయాలనిపించింది. ఒక మనిషిని మనం తిట్టడం కరెక్ట్. ఒక మనిషి మనకి నచ్చలేదంటే వాళ్ళని వదిలేయడం కరెక్ట్. మన వరకు మనం కర్మ చేసుకోవడం అవసరమా మనకి? మనం ఒక కామనర్స్, మన బతుకులేంటి? వాళ్ళు ఒక కామనర్ నుంచే వచ్చారు. వాళ్ళేం పెద్ద కోట్లలో పుట్టి ఏం రాలేదు కదా. కామనర్కే సపోర్ట్ చేసుకుంటాడు కదా. ఒక కామనర్ అయ్యుండి ఒక కామనర్ ఎదుగుతుంటే చెప్తున్నా కదా, ఒక మనిషి ఎదుగుదలని తట్టుకోలేని భారతదేశంలో అట్లున్నాం నిజంగా చెప్పాలంటే. చాలా కామెంట్స్ వచ్చాయి, చూపిస్తాను. కొన్ని చదవాలని కూడా అనిపించదు. ఇది ఒక మంచి కామెంట్ చూడండి. కళ్యాణ్ ఓవర్ యాక్షన్ ఇప్పుడు ముందు గాల్లో కొట్టు, 6 డిమాండ్తో ఆడు, క్రికెట్ డక్అవుట్ అవుతావు. ఇది ఒకటి కమెంట్. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ హేటర్స్ చిల్ అవ్వండి. సో ఇది మంచి అవకాశం. వరెస్ట్ కళ్యాణ్ బికాస్ ఆఫ్ దిస్ ఓవర్ యాక్టింగ్ అండ్ ఓవర్ కాన్ఫిడెంట్. ఓన్లీ ప్రియాంక అండ్ మణికంఠ ఎలిమినేటెడ్. వరెస్ట్ ఫెలో. సో దీని నుంచి కళ్యాణ్ నుంచే మనకి మణికంఠ, పింకీ ఇద్దరు ఎలిమినేట్ అయినారంట. సో కళ్యాణ్ కింద పడేయడం వల్లనే మనకి వాళ్ళిద్దరైతే ఎలిమినేట్ అయినారు అని చెప్పి కామెంట్. వరెస్ట్ ఫెలో అంట. బాబా ఏం కామెంట్స్ చూస్తురా. వరెస్ట్ అంటే వరెస్ట్ అంట. జనాలు ఎట్లా తయారవుతున్నారు చూడు, వరెస్ట్ ఫెలో. వీళ్ళు మెయిన్గా ఎలిమినేట్ అవ్వడానికి కారణం చెప్తాను చూడండి. నిన్న ఎపిసోడ్ అయిపోయింది, సాటర్డే ఎపిసోడ్లో. సో వాళ్ళు ఆల్రెడీ దెబ్బతిన్నారు. అది అస్సలు మ్యాచింగ్ లేకుండేసి 45 మార్క్స్ తెచ్చుకున్నారు. 100కి సగానికి సగం కూడా తెచ్చుకోలే, 45 మార్క్స్ తెచ్చుకున్నారు. ఇది ఒక పెద్ద మైనస్ నిజం చెప్పాలంటే. ఇక్కడ ఒక 70 అన్నా వచ్చింటే వాళ్ళు కవరప్ అయ్యేవాళ్ళు. 45 హాఫ్ కూడా తెచ్చుకోలే. అది వాళ్ళ ప్రాబ్లం. నీకు రీజన్ చెప్తున్నా, కళ్యాణ్ వల్లే పడిపోయినారు అని చెప్పారు కాబట్టి చెప్తున్నా. 45 తెచ్చుకున్నారు. ఇక్కడే మనకి వీళ్ళకి ఇదే దెబ్బ కొట్టింది. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అంటారా. సో వీళ్ళు సాంగ్ అంతా చేసి ఎండింగ్లో పడిపోయినారు అని నేను అనుకుంటున్నాను. ఎండింగ్లో పడినారని అనుకుంటున్నాను. సో సాంగ్ అంతా చూస్తే వీళ్ళకి ఈ స్కోర్తో పాటే ఈ స్కోరే ఎక్కువ వస్తుంది వాళ్ళకి నిజం చెప్పాలంటే. ఈ 45 కంటే ఈ స్కోరే ఎక్కువ వచ్చి ఉంటుంది. కావాలంటే మీరు ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా ఇదే కరెక్ట్ అంటారు, ఈ స్కోరే ఎక్కువ వచ్చి ఉంటుంది. సో ఈ 2 స్కోర్లు కలిపితే లీస్ట్లో ఉండేది పింకీ అలాగే మణికంఠ వాళ్ళు. అంతేగాని దీనివల్ల ఎలా పడిపోతారు? ఒకవేళ కళ్యాణ్ పడిపోకుండా ఇదంతా మంచిగా చేసినా సరే 80 కాదు 90 వచ్చినా సరే ఇక్కడ 45 మార్క్స్ ఉన్నాయి కదా. 45 మార్క్స్ యాడ్ చేస్తారు కదా, అప్పుడైనా ఈక్వల్ అవుతుందా? అప్పుడైనా ఫస్ట్ ప్లేస్కో, సెకండ్ ప్లేస్కో, థర్డ్ ప్లేస్కో ఎలా వెళ్తారు? ఇక్కడ సగానికి సగం కూడా తెచ్చుకోలేదు కదా. ఎట్లా ఒక మనిషి వాళ్ళు ఎలిమినేట్ అవుతారండి? ఆల్రెడీ వీళ్ళు ఫస్ట్ ఎపిసోడ్లోనే వీళ్ళకి తక్కువ మార్కులు వచ్చేసాయి. సెకండ్ ఎపిసోడ్లో మ్యాక్సిమం 70 వచ్చింటాయి.
నాకు తెలిసినంత వరకు, లేదా 70 to 80 వచ్చింటాయి. సో 70 to 80 వచ్చి ఈ 45 యాడ్ చేస్తే లీస్ట్ వీళ్ళే ఉన్నారు. సో వీళ్ళకి ఫేస్ ఆఫ్ అయితే జరిగింది. ఆ ఫేస్ ఆఫ్లో వీళ్ళు ఇంకా బాగలేదేమో, మనకేం తెలుసు, ఇంకా బాగలేదేమో డ్యాన్సు, అందుకే వీళ్ళు ఎలిమినేట్ అయినారేమో. ఊరికొక జనాలు కింద చిన్న పించుది పడినా కూడా ఆ పించుది ఎట్లా పడా, తనే పడేసి ఉంటాడులే, అది బలుపు ఎక్కువలే, వాడుకొని అట్లా పడేసి ఉంటాడు అని ఇట్లా కామెంట్స్ పెడతారు. ఏమింత ఘోరంగా తయారైనారు స్వామి. ఒక మనిషి నచ్చకపోతే ఇంత హేట్రెడ్ చూపిస్తారా? నచ్చకుంటే వదిలేలా, రిటర్న్ అది మీకే వస్తుంది కదా. సో నాకైతే దీని గురించి చెప్పాలనిపించింది. ఒక మనిషిని ఎవరైనా సరే అండి, మీకు నచ్చకపోతే వదిలేయండి, వాళ్ళ కళ్ళ కూడా చూడొద్దు, అవసరమే లేదు. ఒక మనిషిగా మనం బతుకుతున్నాము, ఒక హ్యూమన్గా బతుకుతున్నాము అంటే నచ్చితే మాట్లాడండి, నచ్చకపోతే వదిలేయండి, అంతే. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ళకు ఓట్ చేసుకోండి, వాళ్ళని తల మీద పెట్టుకోండి. ఎంత అభిమానిస్తారో అంత అభిమానించండి, ఎంత అభిమానిస్తారో అంత అభిమానించండి, అంతేగాని నచ్చని వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని దంచి కొట్టాలా, తిట్టాలని చేస్తే రిటర్న్ మీకే తగులుతుంది. మరి నేను చెప్పాలనుకునేది అయితే ఇదే. సో మీకేమనిపించింది అది కామెంట్ చేయండి. సో ఇక ఇంతే ఈ వీడియో. నచ్చితే నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి కాకుండా ముఖ్యంగా కళ్యాణ్ తనుజాకు సంబంధించి ఒక వీడియో వస్తుంది. సో ఆ వీడియోస్ కూడా చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో నుంచి కూడా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి, దాని గురించి కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే షో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ప్రెస్ మీట్ పెట్టారు. సో దాని గురించి కూడా నేను అప్లోడ్ చేశాను, చూడండి. సో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ తెలిసిన వెంటనే నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇక అంతే ఇప్పుడు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ముఖ్యంగా కామెంట్ చేయండి. మీకు అంతా చూసిన తర్వాత ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి.